పరిశ్రుతం జషమాజం ఫలం చ భక్తాని యోని సుపరిష్కృతాశ్చ నివేదయన్ దేవతాయై మహత్యై స్వాత్మీకృతే సుకృతి సిద్ధిమేతి. ఏమంటుందంటే ఇది పరిశ్రుతం జషమాజం ఫలంచ. పరిశ్రుతం అంటే మద్యం, జషం అంటే జష అంటే చేప, అజము అంటే మేక, ఫలం ఫా కాదు ఫలం అంటే మాంసం అంటే మేక మాంసం. భక్తాని యోనిస్సు పరిష్కృతాశ్చ. భక్తాని అంటే అన్నం, ముద్ర, రెండు అర్థాలు వస్తాయి. యోని ముద్ర. నెక్స్ట్ యోని అంటే మళ్ళీ మూల కేంద్రం. ఏమంటున్నాడు? పరిష్కృతాశ్చ సుపరిష్కృతాశ్చ, వీటిని చక్కగా సంస్కరించి నివేదయన్ దేవతాయై మహత్యై అంటే ఎలా నివేదన చేయమంటున్నాడు? దేవతాయై, ఆ దేవతకు పరాశక్తి, మహత్యై ఆ మహత్తరమైనటువంటి ఆ పరాశక్తికి, ఆ దేవతకు, ఆ పరాదేవతకి నివేదన చేయమంటున్నాడు. స్వాత్మీకృతే సుకృతి సిద్ధిమేతి. ఏమన్నాడు? సుకృతి అంటే పుణ్యాత్ముడు. ఎట్లాగంట ఈ విధంగా సాధన చేసి తనను తాను దైవముతో ఐక్యము చేసుకున్నటువంటి వాడు ఆ పుణ్యాత్ముడు, అంటే ఆ సుకృతి ఎవడు సిద్ధులను పొందుతాడు అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ కూడా ఈ ఏదైతే ఈ కులార్ణవ కౌల మార్గం ఏదైతే ఉందో, ఈ కులార్ణవ తంత్రంలోనూ మహానిర్వాణ తంత్రంలో కూడా ఈ యొక్క మనకి ఈ వామాచారం గురించి చెప్పాడన్నమాట. ఎందుకంటే దాంట్లో ఒక మాట చెప్తాడు, వీటిల్లో చాలా చక్కగా రాస్తాడు. ప్రకృతిలోని శక్తులను ఇంద్రియ జ్ఞానాన్ని అణిచివేయటము కంటే వాటిని సంస్కరించి అంటే వాటిని ప్యూరిఫై చేసి పరమాత్మ వైపు మళ్లించడమే నిజమైన సిద్ధి అనేది ఈ వామాచారంలో చెప్తాడు. అంటే ప్రకృతిలో మనకు వచ్చిన ఏ శక్తిని కూడా అలాగే ఇంద్రియాలని కూడా అణచకూడదు, వీటిని సంస్కరించుకుంటూనే మన పరమాత్మ వైపు మళ్లించాలి. ఇదే నిజమైన సిద్ధి అని చెప్పి మనకి దీంట్లో తెలియజేస్తున్నాడు.